మీ పేరండి? నా పేరు బొప్పని రాంబాబు చిట్టినాయుడు అంటారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ దావోస్ పర్యటన వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు ఏమైనా వస్తాయంటారు? కంపల్సరీ అండి. వాళ్ళు కదిలి వెళ్ళారంటే ఏదన్నా చేయగలరు, వాళ్ళు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు. అలాగే ప్రతి కంట్రీ వెళ్ళి రిక్వెస్ట్ చేసి అందరినీ తీసుకొచ్చి చూపించి అన్నీ చేస్తున్నారు. తీసుకొస్తే మన రాష్ట్రం కూడా ఇంకా ముందుకెళ్ళి ఎంతోమంది యువత ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు వచ్చి అందరూ మన లోకల్గానే మన దగ్గరలోనే ఉండి సెటిల్ అవుతారని కోరుకుంటున్నాం. అసలు ఈ కూటమి ప్రభుత్వం యువతను అసలు పట్టించుకోవట్లేదు, ఉద్యోగాలు ఏమీ కల్పించట్లేదు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. దాని గురించి ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకోవడమే తప్పు. ఎందుకంటే పట్టించుకోవట్లేదు అన్నది చాలా తప్పు. మన ఇప్పుడు తీశారు రీసెంట్గా కానిస్టేబుల్ పోస్టులు అయితే, మన ఆర్టీసీ అయితే మొత్తం ఇంకా అలా పోస్టులన్నీ తీస్తానన్నారు. 1 by 1 చేసుకుంటూ అన్నీ సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు అలాగే మన ఈ డ్రగ్స్ విషయంలో అన్నీ కంట్రోల్ చేసి మొత్తం యువతనందరినీ తప్పుదారులకు వెళ్లకుండా మంచి దారిలో పెట్టి ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ అన్నీ వస్తున్నారు. అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. కొంచెం టైం పడుతుంది అంతే. మొత్తం కంపల్సరీ యువత అందరినీ మంచి దారిలో పెడతారు. చూసుకుంటే విద్యారంగం పట్ల ఎలా చేస్తున్నారు నారా లోకేష్? చాలా బాగుంది కదండి. స్కూల్ పిల్లల డెవలప్మెంట్ కానీ, స్కూళ్ళన్నీ కూడా ఎప్పటికప్పుడు నీట్గా స్టాఫ్ కానీ, వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా మొత్తం ఎప్పటికప్పుడు దగ్గరుండి రికవరీ చేసుకుంటూ అన్నీ చూసుకుంటున్నారు. ఎక్కడ ఏ లోటం లేకుండా ఫుడ్ విషయంలో కూడా చాలా దగ్గరుండి ఆయనే దగ్గరుండి కూర్చుని స్కూల్లోకి వెళ్ళి తినడం అన్నీ చాలా బాగా చూస్తున్నారు. విద్యారంగాన్ని మంచి బాటలో నడిపిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి ఎలా ఉంది? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఆయన బొమ్మలు వేసుకుని చీకులు పంచి పెట్టడం, ఫోటోలు వేసుకుని బ్యాగులు పంచి పెడతాం, అది వాళ్ళ విజన్. ఆయన ఫోటోలు ఉన్నా సరే డబ్బులు వేస్ట్ చేయొద్దు, అయ్యే బ్యాగులు పంచేయండి అని చెప్పి పంపిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఇప్పుడు ఆర్భటాలకు వెళ్ళే వ్యక్తి కాదు. ఎప్పుడైనా సరే ఆయన ఫోటోలు ఉన్నా సరే దాన్ని ప్రజాధాన్యం, అది దాన్ని వృధా చేయొద్దని చెప్పి ప్రజలకు అలాగే పంపించమన్న వ్యక్తి నారా లోకేష్ గారు. చూసుకుంటే వైసీపీ వాళ్ళు రైతుల కోసం విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. మరి ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? 175 నియోజకవర్గాల్లో కూడా మాకు ప్రజలు మద్దతు పలికారని చెప్తున్నారు. మరి నిజంగా విద్యుత్ ఛార్జీలు నిజంగా పెరిగాయని రైతుల పట్ల కూడా ఎలా పనిచేస్తుంది ప్రభుత్వం? విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అని చెప్పడానికి అసలు రైతులు ఎక్కడ ఉన్నారు ధర్నాలు? ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు రైతులు పెరిగినాయి, రైతులు ఉండాలి కదా ధర్నాలు. రైతులందరూ మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే 6 నెలలు 7 నెలలు అలా డబ్బులు వస్తాయో రావో కూడా తెలిసేది కాదు. కానీ 24 గంటల్లో, నెలలో రోజులు కాదు, 24 గంటల్లో ప్రతి రైతుకి డబ్బులు పడిపోయి అలాగే ఈ సంక్రాంతి కూడా ప్రశాంతంగా చేసుకున్నారు అందరూ. ప్రజలందరూ రాక్షస పాలన పోయి మంచి పాలన వచ్చిందని చెప్పి రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అలా అన్నీ తప్పుడు ఆరోపణలు అయ్యి. మరి జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తానంటున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి. మరి ఎలా ఉంటుంది? ప్రజలు సపోర్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి? లేదు, అయిపోయింది. ఆయన మళ్ళీ రాంగ్ రూట్లో వెతుక్కుంటున్నాడు. మళ్ళీని జనాలు ఏదో మభ్య పెడదామని ఇంకా నమ్మరు. ఆల్రెడీ ఒకసారి నమ్మి మోసపోయారు జనం అందరూ. ఇంకా నమ్మే ప్రసక్తి లేదు. మాట తిప్పి మడం తిప్పేశాడు. ఇంకా మళ్ళీ జనం ఏమి పిచ్చోళ్ళు కాదు, ఎవరికి చేయాల్సింది అలాగే చేస్తారు. మరి ఎలక్షన్ వస్తే ఈసారి చంద్రబాబు నాయుడు సింగిల్ డిజిట్ కూడా రానివ్వని చెప్తున్నారు. మరి ఎలా ఉంటుంది రాజకీయ? మళ్ళీ ఎన్నికలు వస్తే ఎలా ఉండబోతుంది? ఆర్మీ, సింగిల్ ఆర్మీ మాట. చంద్రబాబు నాయుడు గారు అయితే, పవన్ కళ్యాణ్ గారు అయితే, మోడీ గారు అయితే ఒక విజన్లో దూసుకెళ్ళిపోతున్నారు. అలాగే లోకల్ మంత్రులు కూడా ఎవరి శాఖలో వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి మా శాఖలో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ప్రజలకు దగ్గరలో ఉన్నారు. ఇదివరకు ఒక ఎమ్మెల్యేని మినిస్టర్ని కలవాలని నెత్తుకోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారని. లోకల్ కార్యకర్తలు కూడా దొరికేవారు కాదు. కానీ ఇప్పుడు ఎంతసేపు అందుబాటులో ప్రజల్లో ఉండి ఎంత పెద్ద నాయకులైనా సరే ప్రజలకి బాండింగ్ ఉంది. అటువంటి ఇదేమీ లేదు. ఎప్పుడు సింగిల్ ఆర్మీలోనే ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినప్పుడు జనాలందరూ వ్యతిరేకతతో ఉన్నారు. ఇప్పుడు అందరూ మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా. ఎందుకంటారు మనశ్శాంతిగా ఎందుకున్నారు? అది నాయకుల్లో ఒక లక్షణం. ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ ప్రజలకి ఏం అందించాలో అవన్నీ సక్రమైన టైంలో అన్నీ కూడా అందిస్తున్నారు. ప్రజలకి ఏం కావాలి? వైద్యం, విద్య, పనులు అవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచుతున్నారు. కాబట్టి జనాలందరూ కూడా, ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లో మీరు అసలు ఏం గమనించారు? అభివృద్ధి పరంగా ఏముంది? అసలు పరిపాలన ఎలా ఉంది? ఏం గమనించామంటే మెయిన్ చెప్పుకోవాల్సింది ఇసుక.
ఇసుక వదిలేరు. ఇసుక వల్ల ఒక తాపీ మేస్త్రులు కానీ, వర్కర్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ అలా అందరికీ ఉపాధి కలిగించేలా ఎవరిది ఇదిలో వాళ్ళందరూ కూడా చేసుకుంటున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, ఎవరికి ఏ ఆటంకాలు లేకుండా సక్రమంగా వ్యాపారస్తులు వ్యాపారాలు, బిజినెస్ మ్యాన్లు బిజినెస్లు, రియల్ ఎస్టేట్ వైసీపీ వచ్చినప్పుడు అందరిని ఇబ్బందులు పెట్టారు. మొత్తం మామూలుగా కాదు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరి వ్యాపారాలు వాళ్ళు హ్యాపీగా చేసుకుని బాగున్నాయి అందరికి. చంద్రబాబు నాయుడు మీద 420 కేసు పెట్టాలని చెప్పేసి యాంకర్ శ్యామల ఆరోపణలు చేస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఇంకా వాళ్ళందరూ ఒకటే మైండ్లో ఉండిపోయారు ఫస్ట్ నుంచి కూడా. వాళ్ళందరూ 420 కాబట్టి వాళ్ళ మీద ఉన్న నిందలు ఎదరోళ్ళ మీదకి తోయాలన్న ఉద్దేశంతోనే ఎంతసేపు ఆలోచిస్తారు. అది మనకి ఒక పార్టీ నుంచి కాదు, ప్రజల్లో నుంచి రావాలి ఏదైనా సరే. అది ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో ఈ కూటమి పార్టీ అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉంది, ఒక గౌరవం ఉంది. ఆ గౌరవం ఉన్నప్పుడు ఎవరు ఏమి ఆరోపణలు చేసినా ఏమీ చేయలేరు. ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ మాట తీరు ఎలా ఉంది, పనితీరు ఎలా ఉంది? ముందుగా లోకేష్ గారికి చెప్పాలంటే రేపు పుట్టినరోజు కాబట్టి ఆయనకి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక వ్యక్తిని మానసికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే, ఎన్ని ఆటుపోట్లు తట్టుకున్నాడంటే ఆయనకే తెలుసు. ఒక యుగకాలం పేరుతో అయితే మొత్తం ఆయన ఏంటో నిరూపించుకున్నాడు. మేము కూడా ఆయనతో పాటు పాదయాత్రలో తిరగడం జరిగింది. ఆయన ఏంటో కూడా చాలా దగ్గరగా చూసాం మేమందరం కూడా. ఆయన ఇంకా ఒక నిగ్గిన కానించి ఈ కెమెరాల ముందు ఆర్భటాలు కాకుండా ఎంతసేపు ప్రజా దర్బార్ అని పెట్టి ప్రజల సమస్యలు, అలాగే ప్రతి కంట్రీ వెళ్ళి ఇప్పుడు ఈ కంపెనీ తీసుకొద్దామా ఒకే ఇదిలో ఉండి తండ్రికి తగ్గ కొడుకులా చాలా కష్టపడుతుంది.